మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడుదల రజనీ పట్ల సిఐ సుబ్బరాయుడు వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. విడుదల రజనీ పట్ల సిఐ వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా సిఐ తీరును ఖండించారు. మాజీ మంత్రి అని చూడకుండా విడుదల రజనీ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. దీనిపై మేము పోరాడతాం. వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి. సంక్షోభంలో అవినీతిని వెతుక్కునే మగోడు చంద్రబాబు తప్ప మరో నాయకుడు లేడన్నారు. గత ఏడాదిగా ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో మహిళలను వేధించడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. టీడీపీ పోలీసుల వేధింపులు తాళలేక ఇటీవల తుని మున్సిపల్ చైర్మన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఏపీలో మహిళలు వేధింపులతో జీవిస్తున్నారని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఇక మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సిఐ సుబ్బరాయుడు సభ్యతా సంస్కారాలను మర్చిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పేర్ని నాని. పేర్ని నాని మాట్లాడుతూ సిఐ సుబ్బరాయుడు పశువులా ప్రవర్తించాడు. కుటుంబ సభ్యులు సిఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అరెస్టుపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేశారని మాజీ మంత్రి విడుదల రజనీ తెలిపారు. సిఐ సుబ్బరాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతారని బెదిరించాడు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారని విడుదల రజనీ అన్నారు. కాగా మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడుదల రజనీపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడుదల రజనీ వెళ్తే అక్కడకు పోలీసులు భారీగా చేరుకొని నానా హంగామా సృష్టించారు. విడుదల రజనీ అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజనీ ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సిఐ పక్కకి పో అంటూ విడుదల రజనీ పట్ల అనుచితంగా మాట్లాడడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది.